ఇక్కడ నుంచి ఒక 16 కిలోమీటర్స్, హాఫ్ అన్ అవర్ 1 కల్లా అక్కడ ఉంటాం. ఇంక ఎక్స్ప్లోర్ చేయడానికి ఎంత టైం పడుతుందో తెలియదు. ఇంకా అక్కడ ఎక్స్ప్లోర్ చేసేసేసి నైట్కి క్లిఫ్ చూసుకుంటా, కొంచెం క్లిఫ్ చూసేసుకొని దాన్ని అంతా ప్రెస్ చేసేసుకుంటా తొందరగా. అండ్ రేపు ఎర్లీ మార్నింగ్ 5:30 కల్లా స్టార్ట్ అయిపోతాం. మ్యాక్స్ టు మ్యాక్స్ 5:30 కల్లా స్టార్ట్ అయిపోయి ఇంకెంత కవర్ చేస్తామో రేపు. అసలు రేపు డెస్టినేషన్ ఏదో కూడా అనుకోలే నేను. అంటే 860 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి, వర్కాల నుంచి గడప. మ్యాక్స్ బాడీ స్ట్రెయిన్ అవ్వకుండా, బైక్ స్ట్రెయిన్ అవ్వకుండా మ్యాక్స్ ఎంత కవర్ చేయగలమో అంత కవర్ చేస్తాను నేను. చేసేసేసి దాని తర్వాత నైట్ అయితే స్టే చేసేస్తా. మ్యాక్స్ 5:30 నుంచి 6 వరకు, ఈవినింగ్ 6 వరకు ఎంత కవర్ చేయగలను అంత కవర్ చేసుకుంటా. లెస్ బ్రేక్స్, ఓన్లీ 3 బ్రేక్స్. రైట్ సిగ్నల్ లేరా బోసడికే. ఇది ఇప్పుడు మనం మాంగ్రూవ్ అడ్వెంచర్ పార్క్ దగ్గర పోతున్నాం. ఇక్కడ నుంచి వర్కాల క్లిఫ్ దగ్గర నుంచి. చాలా బాగుంది రూట్ అయితే, మంచిగా ఉంది. లెఫ్ట్ సైడ్ మొత్తం బీచే. అండ్ రోడ్ కూడా 2 లేన్ చాలా బాగుంది, క్లియర్. ఏం పార్ట్ హోల్స్ లేకుండా మంచిగా ఉంది. అండ్ అక్కడ పోయిన తర్వాత కయాకింగ్ అయితే మ్యాండేటరీ, అదొక్కటి చేస్తా. అదొక్కటి చేసేసి ఇంకా రిమైనింగ్ దానిలోకి చూస్తా ఇంకేమున్నాయి, ఏం ఎక్స్ప్లోర్ చేయొచ్చు. కయాకింగ్ ఒకటే 1.5 అవర్ అన్నాడు. అండ్ దాన్ని బట్టి ఇంకా అలా కాకుండా మనము ఇంకా 1.5 అవర్ కయాకింగ్ చేయడానికి ఓపిక ఉండదో చూసి దాన్ని బట్టి చేయాల. కపిల్ బీచ్, ఓకే. వా 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 కపిల్ బీచ్. ఓకే, ఇక్కడ నుంచి ఒకసారి ట్రై చేద్దాం బైక్ వేసుకుందాం. వా బాబా రోడ్డు అనుకోని బీచ్. మనమైతే మాంగ్రూవ్ అడ్వెంచర్ దగ్గరకు అయితే వచ్చేసాము. మధ్యలో ఇంకోటి తగిలి ప్యాకేజ్ వస్తున్నాయి రండి ఇక్కడ అన్నాడు. ఇక్కడ చూసి ఫుల్ ఉన్నారా లేకపోతే ఈజీగానే అయిపోతుందా అంటే ఇక్కడ చేసేసుకొని ఫుల్ ఉంటే అక్కడికి పోతాం. ఇట్ డిపెండ్స్ అట్లా. అండ్ ఇక్కడ నుంచి చూడాలా ఏమైనా మనకు టైం పడుతుందా లేదా ఏందనేసి చూసి దాన్ని బట్టి డిసైడ్ అవుతాను నేను. ఓకే, స్టాప్ ఇట్. రైట్ పోదాం, దిస్ సైడ్. ప్రకాష్ సి బ్యాక్ సైడ్ బ్రో, యశ్వంత్ బ్రో. ఓకే ఓకే, उसको फॉलो करना है. अरे अपने को तो अच्छा आ गया अबे. अबे उनका क्या है, लोपर नहीं कर पा रही ना.
Bro, Prakash bro, 1 minute, I'll take some videos. Okay. యా మనకి కయాకింగ్ అయితే మినిమం 2 పర్సన్స్ ఒక బోట్లో అయితే సింగిల్ పర్సన్కి అయితే అలో చేయలేదు, ఎందుకంటే ఫుల్ వాటర్ ఫ్లో ఎక్కువ ఉంది, సింగిల్ పర్సన్ కష్టం అనేసి వితౌట్ ప్రాక్టీస్ అందుకే అలో చేయలేదు. కొంతసేపు అక్కడ మాకు ట్రైనింగ్ ఇచ్చేసేసి దాని తర్వాత స్టార్ట్ అయితే చేశారు. ఓవరాల్గా ఇది 1.5 hours మేము ఇట్లా కయాకింగ్ చేసుకొని పోయే లోపలికి ఓపిక అయిపోయింది. అండ్ వాటర్ బాటిల్స్ ఖచ్చితంగా మ్యాండేటరీగా మెయింటైన్ చేయాలా, 1 or 2 bottles. ఇక్కడ నుంచి మేము పోయిన తర్వాత వ్యూస్ అయితే ఎక్సలెంట్ ఉంది. నాకైతే ఇది ఫస్ట్ టైం కయాకింగ్ ఎక్స్పీరియన్స్ అయితే నాకు చాలా బాగా అనిపించింది. అండ్ ఇంకెప్పుడైనా నేను వచ్చినప్పుడు ఖచ్చితంగా కయాకింగ్ అయితే ట్రై చేస్తాను, అంత బాగా నచ్చింది నాకైతే. మనకైతే స్టార్ట్ అయ్యేటప్పుడు ఒక వార్నింగ్ ఇచ్చారు వాళ్ళు, ఈ వాటర్ అనేది 40 feet డీప్ ఉంటుంది, మీరు ఏది పడినా ఏ ఐటమ్ పడినా మీకైతే తిరిగి రాదు, జాగ్రత్త తీసుకో, ఏమైనా ఐటమ్స్ కింద పడేయకుండా చూసుకోండి అని చెప్పారు. మన యాక్షన్ కెమెరా నేను తీసుకోపోయా కానీ ఏ సేఫ్టీ దానికి పెట్టుకోలేదు నేను, కింద పడితే ఎట్లా అనేసి ఏదో ఒకటి దాన్ని గట్టిగా పట్టేసుకొని మనకు లైఫ్ జాకెట్ ఇచ్చారు. లైఫ్ జాకెట్కి ఏదో చుట్టేసి పట్టేసుకున్నది నేను అట్లే వ్యూ కోసము, జాగ్రత్తగా అదే టెన్షన్ వస్తుంది. నేనైతే రైడ్లోనే నిన్ను మొత్తం గమనించుకుంటా అట్లా. అండ్ యాక్షన్ కెమెరాలు అయితే మనకు వ్యూస్ అయితే చాలా బాగా క్యాప్చర్ చేసింది, చాలా బాగా అనిపించింది నాకైతే. ఓవరాల్గా నాకైతే ఈ మొత్తం ట్రిప్లో ఈ కాయకింగ్ అనేది నాకు లైఫ్ లాంగ్ ఎక్స్పీరియన్స్ అయితే నాకు అట్లే నిల్చుండిపోతుంది. అండ్ అగైన్ ఇక్కడైతే మనకు తెలుగు వాళ్ళు చాలామంది వచ్చారు, అండ్ కొంతమంది ఫ్రెండ్స్ కూడా అయ్యారు ఇక్కడ మనకు, కొత్త పీపుల్. అండ్ ఈ ఎక్స్పీరియన్స్ అయితే లైఫ్ లాంగ్లో ఖచ్చితంగా ఎవరైనా వర్కాలకి వచ్చినప్పుడు అయితే కాయకింగ్ అనేది ఖచ్చితంగా ట్రై చేయండి. మ్యాంగ్రూవ్ ఫారెస్ట్లో మీరైతే అస్సలు మర్చిపోరు, అంత బాగుంటుంది, ఎక్సలెంట్ ఉంటుంది. Really adventure. This is very nice. Nice. Kagaya na?
పాములు ఉంటాయి. तेरे को तैरना है ना? एक को बताता उल्टा हो जा पानी में ले Bro, judo, bro. पानी नमकीन नहीं है पानी नमकीन है जियोग्राफी Bro, bye bro, uधर ले. Bro, judo. Sajjan. Yes bro. Ayush. Bro. What? Bro, I don't have phone. Bro, are you singing any song in Hindi? Hindi में गाना? पंजाबी हाँ, anything is fine. चल्ला की लब दा फिरे यारो दा खई केरा लोका तो खुदा चल्ला हसदा फिरे चल्ला रोंदा फिरे चल्ला गली गली चले तू सबदा चले तेरा लब दा फिरे चल्ला की लब दा फिरे यारो दा खई केरा लोका तो पुछदा चल्ला हसदा फिरे चल्ला रोंदा फिरे चल्ला गली गली रुड़दा फिरे Bye friends. तू सबदा चले तेरा कोई नहीं चल्ला गली गली रुड़दा फिरे तेरा